నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అనుష. నరాల బలహీనత అనే సమస్యతో బాధపడే వాళ్ళకి నరాలు చురుగ్గా పనిచేయాలంటే ఎలాంటి ఆహారంలో మనం మార్పులు చేర్పులు చేసుకోవాలి, ఇలాంటి విషయాలు వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఎండి పంచగవ్య ఆనంద్ కుమార్ గారు. గురుజీతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుజీ. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. గురుజీ, డైరెక్ట్గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. ఏంటంటే ఆహారం మనం తీసుకున్న న్యూట్రిషనే మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మన ఫుడ్ సరిగ్గా ఉంటే మనకి ఎన్నో సమస్యలు దూరం అవుతాయి. అలాగే ఈ నరాల బలహీనత అనే సమస్యని దూరం పెట్టాలంటే ఫుడ్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, ఎలాంటి ఆహారం ఎక్కువ ప్రిఫర్ చేయాలంటారు? నరాల బలహీనత అనేది చాలా పెద్ద టాపిక్, హ్యూజ్ టాపిక్. దీని లోపల ఈరోజు ఆడవారే కానివ్వండి, మగవారే కానివ్వండి, పిల్లలు కానివ్వండి, చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని లోపల నరాల బలహీనత రావడం వల్ల ఏమవుతుంది అనేసి అంటే శరీరం లోపల క్షమత అనేది తగ్గిపోతుంది. అది మసల్ పరంగా కానివ్వండి, మళ్ళీ బుద్ధి పరంగా కానివ్వండి, మళ్ళీ మీరు పనిలో చేసే ఆ యొక్క రిలాక్సేషన్ ఉంటుంది చూసారా, ఆ రిలాక్సేషన్ లేకుండా ఉండిపోతుంది అన్నట్టు. ఓకే. ఆ అలసట రావడము ఇదంతా ఉంది చూసారు, ఇవన్నీ నరాల బలహీనత కిందకి వస్తుంది. మరి ఈ బలహీనత నుంచి మనం ముందుకెళ్ళిపోవాలి అని అంటే సరి అయిన పౌష్టికాహారం తీసుకోవాల్సి వస్తుంది. పౌష్టికాహారం లోపల మనకి ఏముంటుంది, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో అవి శరీరానికి పుష్కలంగా దొరకాలి, అండ్ ప్రోటీన్స్. దీంతోపాటు బ్యాకప్ ఇవ్వడానికి కావాల్సింది ఏంటంటే ఖనిజ లవణాలు అండ్ విటమిన్స్. మరి ఇవన్నీ దేంట్లో పొందుతున్నాము అనేసి అంటే ఆకుకూరల లోపల, మళ్ళీ పప్పు దినుసుల లోపల, తర్వాత వచ్చేసి మనము ఈ యొక్క లిక్విడ్స్లో అంటే పాలలో తీసుకుంటున్నాం. పాలు అనేసి అంటే నేను పంచగవ్య చికిత్స చేస్తాను కాబట్టి మీరు ఆవు పాలు అనేసి గట్టిగా పెట్టుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నాను అనేసి అంటే బుద్ధిని, నరాలను వికసింపచేసే శక్తి ఒక దేశవాళ ఆవు పాలలో మాత్రమే ఉన్నది. ఇది ప్రూవెన్ అయిపోయింది. దీనికి సంబంధించేసి మీకు సాక్ష్యాలు కావాలనేసి అంటే మా వెబ్సైట్లోకి వెళ్ళిపోతే మీకు తెలిసిపోతుంది. పంచగవ్య చికిత్సకు సంబంధించేసి మా వెబ్సైట్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళిపోతుంది. దాని లోపల రిపోర్ట్స్ పెట్టినవి ఉంటాయి ఆల్రెడీ. సో ఇక్కడ ఏమవుతుంది అనేసి అంటే దీన్ని A2 మిల్క్ అనేసి అంటాం మనం. ఈ A2 మిల్క్ లోపల నరాల యొక్క చురుకుదనం పెరగడానికి దీంతోపాటు ఇచ్చే బ్యాకప్ ఇచ్చే మూలిక ఏంటిది, ఇంకోటి మన అశ్వగంధ. అశ్వగంధ, ఆవు పాలు ఇవి రెండు కలిసినాయి అనుకోండి, ఎట్లాంటి నరాల బలహీనత ఉన్నా కానీ సెట్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి శిలాజిత్. అయితే ఈ శిలాజిత్ ఏముందనేసి అంటే దీన్ని స్పెషల్గా వాడే సమయం ఏంటిదంటే చలికాలం. చలికాలం లోపల మనకు అగ్గిపుల్ల ఉల్టా కొన ఉంటుంది కదా, అగ్గిపుల్ల కొన అలా ముంచి శిలాజిత్ని ఒక గ్లాసుడు పాలు అలా తిప్పేసేసి ఆ గ్లాసుడు పాలు తాగి ఎక్సర్సైజ్ బాగా గట్టిగా చేయగలిగితే అట్లా ఒక 60 to 70 days. శిలాజిత్ అంటే ఏంటి గురుజీ? శిలాజిత్ ఏంటిది అనేసి అంటే దీన్ని మనము కొండల లోపల రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళకు వచ్చే చెమట అనేసి అనొచ్చు. రాళ్ళకు చెమట కూడా వస్తుందా అనేసి అంటే అవును వస్తుంది. ఎందుకంటే మనము పంచభూతాలను, ఈ యొక్క ప్రకృతిని దైవంగా భావిస్తాము. ప్రతి కణకణం లోపల ప్రాణం ఉందనేసి మనము అనుకుంటాము. అయితే కొండల్లో కూడా ప్రాణం ఉంటుంది. అయితే అక్కడ వచ్చే విపరీతమైన వేడికి వీటికి కొండలో ఏవైతే చర్యలు ఉంటాయో దానిలోకించి ఈ యొక్క మినరల్స్ యొక్క స్రావాలు వస్తూ ఉంటాయి. దాన్ని మనం కొండల యొక్క చెమట అనేసి అంటారు అందరూ. ఆ చెమటని అక్కడ ఉన్న ప్రదేశంలో ఉన్న లంగూర్స్ అంటే కోతులు ఉంటాయి అక్కడ, ఆ ప్రాంతానికి సంబంధించి కొన్ని, అవి ఏం చేస్తాయి అంటే పోయి దాన్ని నాకడము చేయడం ఇచ్చేస్తూ ఉంటాయి. అండ్ అవి అతి బలంగాను అతి ఉగ్రంగాను ఉంటాయి అవి. ఓకే. సో అలాంటి ప్లేస్లలో అక్కడ పనిచేసే అడవి మనుషులు ఎవరైతే ఉంటారో, అంటే ఆ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో దీన్ని పోయేసి ఆ రాళ్ళను శోధించి తీసుకొస్తారు అన్నట్టు. తీసుకొచ్చి దాన్ని గోమూత్రంలో కానివ్వండి, పాలలో కానివ్వండి, దానిలో వేసి దాన్ని ఉడకపెట్టి దాన్ని శోధించి శుద్ధి చేస్తారు అన్నట్టు, ఓల్డ్ ట్రెడిషనల్ వేస్లో. సో ఇప్పుడు వచ్చే శిలాజిత్ ఎలా ఉంటుందనేసి అంటే మీరు చూడొచ్చు కొన్ని కంపెనీస్లలో లిక్విడ్ బేస్లో ఉంటుంది. అది శిలాజిత్ అనేది శుద్ధమైనది. ఓకే. సో అలాంటి శుద్ధమైన శిలాజిత్ని ఒక గ్లాసుడ్ పాలల్లో మీకు చెప్పాలి అంటే దాన్ని కరెక్ట్ ఒక 1 mg అనుకోండి, లేదా 2 mg ఆర్ 3 mg ఎనఫ్. 1 mg అంటే పిల్లలకు, 2 to 3 mg అంటే పెద్దవాళ్ళకు. రోజు ఒక గ్లాసుడ్ పాలలో అలా కలిపేసేసి తాగేస్తే ఎనఫ్ అయిపోతుంది. దీనివల్ల కావాల్సిన ఖనిజ పదార్థాలు పుష్కలంగా దొరుకుతాయి. ఈ నరాల బలహీనత అనేది సెట్ అయిపోతుంది.
ఇంకోటి చాలామందికి ఈ నపుసకత్వం బాగా వస్తుంది, అంటే పిల్లలు కాకపోవడము. ఈ ప్రాబ్లం రావడానికి మెయిన్ కారణం ఏంటంటే బాడీ లోపల టెస్టోస్టెరాన్ తగ్గిపోవడం. టెస్టోస్టెరాన్ని ఉత్తేజపరచడానికి చేయడానికి అశ్వగంధ మరియు శిలాజిత్ అద్భుతంగా పనిచేస్తాయి. దీన్ని దేశవాళీ ఆవు పాలలో మీరు స్వీకరిస్తే అద్భుతంగా పనిచేస్తుంది. ఇది సంగతి. సో ఇప్పుడు శరీరం లోపల ఉన్న ఈ నరాలని యాక్టివేట్ చేయడానికి మెయిన్ పదార్థం ఏంటిది అనేసి అంటే ఆకుకూరల్లో మనకు దొరుకుతుంది. ఆకుకూరలు మరియు దుంపకూరలు. మరి ఆకుకూరలలో ఏది అనేసి అంటే మెంతం కూర. మెంతం కూర అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. ఇది చేదు స్వభావాన్ని కలిగి ఉంటుంది, ఒగరు స్వభావాన్ని కలిగి ఉంటుంది, దాంతోపాటు కొంచెం వాటరీ ఉంటుంది. అండ్ దీనివల్ల మధుమేహానికి సంబంధించిన ప్రాబ్లము, నరాలకు సంబంధించిన ప్రాబ్లము, అండ్ దాంతోపాటు ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేస్తుంది. ఓకే. అండ్ ఇదేం చేస్తుంది అనేసి అంటే లివర్ని క్లీన్స్ చేస్తుంది. సో మెంతి కూర అద్భుతంగా పనిచేస్తుంది అన్నట్టు. ఇక తర్వాత వచ్చేసి దుంపకూరలో ఏది? ఉల్లిపాయ. ఉల్లిపాయ దేంతో సమానం అంటారు? తల్లితో సమానం అనేసి అంటారు. సో ఉల్లిపాయ కూడా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఉల్లిపాయ ఏం చేస్తుందంటే టెస్టోస్టెరాన్ లెవెల్ని, ఇమ్యూనిటీ లెవెల్ని బూస్ట్ చేస్తుంది. అండ్ ఎండాకాలంలో తీసుకుంటే ఇది అతి చలువ చేస్తుంది శరీరానికి. సో మనం ఏం చేయాలి అనేసి అంటే ఉల్లిపాయను కూడా మనం అద్భుతంగా వాడుకోవచ్చు. ఇంకోటి మన నిత్య జీవితం లోపల మన వందల వేల ఏళ్ళ నుంచి ఒక అద్భుతమైన మందు వాడుతున్నాం మనం. ఏంది అంటే అది వెల్లుల్లి. వెల్లుల్లి అద్భుతమైన మందు. ఇది నరాలని ఇమ్మీడియట్లీ యాక్టివేట్ చేస్తుంది. గాఢపడిపోయిన ఏదైతే రక్తం ఉందో దాన్ని ఇమీడియట్లీ పలచబడేటట్టు చేస్తుంది. ఇంకోటి పారాసెటమాల్కి ఇంకో ప్రత్యామ్నాయం ఏంటిది అని అంటే వెల్లుల్లి. పారాసెటమాల్ తీసుకుంటే జ్వరం తగ్గిపోతుందా? వెల్లుల్లితో సంబంధించేసిన ఏ పదార్థం తిన్నా కానీ జ్వరం తగ్గిపోతుంది. మళ్ళీ దీంతోనే దీనికి ప్రత్యామ్నాయం మళ్ళీ ఇంకోటి ఉన్నది, అవి మిరియాలు. వెల్లుల్లి, మిరియాలు ఇది అద్భుతంగా పనిచేస్తుంది పారాసెటమాల్ లాగా. ఇది మన శరీరం లోపల ఇమ్యూనిటీ పెంచడానికి, నరాల వీక్నెస్ ఉండడానికి, ఇవన్నిటిని బ్యాలెన్స్ చేసి సెట్ చేయడానికి అద్భుతమైన ఆహార పదార్థాలు. ఇది మెయిన్ మనకు ఆహారం లోపల. తర్వాత వచ్చేసి ఏదైతే నరాలని వీక్ ఉన్న వీటిని యాక్టివేట్ చేయడానికి, ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి ఇంకా అద్భుతమైన ఇంకో మూలిక ఏంటిది అని అంటే తులసి ఏం చేస్తున్నాము? రోజు మనకు తెలియకుండానే ఎవరైతే ఈ గుడ్లకు పోయే అలవాటు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి తీర్థం ఇస్తారు. దాని లోపల తులసి తీర్థం అన్నట్టు. అది ఆ తులసి తీర్థం ఏం చేస్తుందంటే రోజు బాడీని బూస్ట్ చేస్తుంది. సో మనకు తెలియకుండానే మన నిత్య జీవితం లోపల మన పెద్దవారు ఇవన్నిటిని క్రోడీకరించేశారు అన్నట్టు, ముందుకెళ్ళిపోయింది అన్నట్టు. సో ఇకొచ్చేసి నరాల బలహీనత రావడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసుకుందాం. నరాల బలహీనత రావడానికి ముఖ్య కారణము మనం తింటున్న ఆహార పదార్థాలు ఏ పాత్రలో వండుతామో ఫస్ట్ మనం చూసుకోవాలి. ఈ కాలం లోపల అందరూ అల్యూమినియం పాత్రలు అధికంగా వాడడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే అల్యూమినియం పాత్రలు అధికంగా వాడడం మొదలుపెట్టారో నరాలకు బలహీనత సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి. దీనివల్ల ఏమవుతుంది అనేసి అంటే బాడీ లోపల నరాలు అనేటివి వీక్ అయిపోయేసి టెస్టోస్టెరాన్ లెవెల్స్ పడిపోతూ ఉన్నాయి. దాంతోపాటు ఏం జరుగుతుంది అనేసి అంటే ఈ యొక్క కిడ్నీ పైన మరియు లివర్ పైన ప్రభావం పడుతుంది. ఏంటండి కిడ్నీ పైన లివర్ పైన ప్రభావం పడుతుంది అనేసి అంటున్నారంటే అల్యూమినియం ధాతువు ఎలాంటిది అనేసి అంటే మనం కొద్దిగా రాపిడి చేసేస్తే నల్లగా వెళ్తూ ఉంటుంది. అంటే ఈ ధాతువు అనేది తొందరగా కరిగిపోతుంది. ఇది తొందరగా కరిగిపోయే ఈ స్వభావమే ఇది విషంగా మారుతుంది, టాక్సిన్ గా మారుతుంది. ముందు కాలం లోపల ఈ అల్యూమినియం మనకు ఈ అల్యూమినియం అనేది మన భారతదేశంలో పుష్కలంగా ఉంది. కానీ ఇది ఒక విష పదార్థంగా మనం పరిగణించి మన భారతీయులు దీన్ని మనం కనుక్కొని దాన్ని వాడుకలో తీసుకురాలేము. ఇది ఎప్పుడు వచ్చింది అనేసి అంటే బ్రిటిష్ వారు ఎప్పుడైతే మన భారతదేశానికి వచ్చారో అప్పుడు వీటిని జైళ్ళల్లో ఇంట్రడ్యూస్ చేసిండ్రు. ఇది చేయడం వల్ల ఏమైంది అనేసి అంటే ఎవరైతే అల్యూమినియం పాత్రలు అధికంగా తింటారో వారి యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ విపరీతంగా పడిపోతుంది, నరాలు వీక్ అయిపోతూ ఉంటాయి. దీనివల్ల షుగర్ వ్యాధి రావడము, అండ్ లివర్ ప్రాబ్లం రావడము, కిడ్నీకి సంబంధించిన సమస్యలు రావడము, కంటికి సమస్య ఇచ్చిన ప్రాబ్లం రావడము, బుద్ధి మాధ్యము అంటే ఉదాహరణకు పార్కిన్సన్స్ లాంటి వ్యాధులు రావడము, తర్వాత మతిమరుపు, ఇవన్నీ
ఈ యొక్క అల్యూమినియం పాత్రల్లో తినడం వల్ల వచ్చే ప్రాబ్లం. ఓకే. దీంతోపాటు ఇంకోటి ఉన్నది. ఈరోజు మనం రిఫైండ్ ఆయిల్ తింటున్నాం. అంటే ఏదైనా సరే కాల్చి, చల్లార్చి, మళ్ళీ కాల్చి, మళ్ళీ తింటామో ఆ ఆయిల్ అశుద్ధమైంది. అందుకోసము మన పూర్వీకులు ఏం చేశారంటే శుద్ధమైన గింజలు, మంచి గింజల్ని అప్పటిదప్పుడు పట్టి నూనె వండుకొని తింటున్నామో అది అద్భుతమైన మన నూనెగా మనం పరిగణించాం. దాన్ని మనం గానుగ నూనె అంటున్నాం మనం. సో ఎవరైతే గానుగ నూనెల్ని ఇక పాత్రల లోపల రాగి, ఇత్తడి, మట్టి పాత్రలు, స్టీల్ పాత్రలు ఇలా వారి యొక్క తాహత్తును బట్టి ఆ పాత్రలు వాడుకుంటే శరీరానికి ఆరోగ్యం. అల్యూమినియం పాత్రలు అసలు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఎవరైతే అల్యూమినియం పాత్రల్ని నాన్ స్టాప్గా ఒక 100 రోజులు మానేసి చూడండి, వారి నరాల బలహీనత అనే సమస్య తగ్గిపోతుంది. ఓహో, ఓకే. ఇంకో విషయం ఏంటంటే ఈ నరాల బలహీనత ఎక్కువ రావడం వల్ల ఏమవుతుందంటే ఆ మగపిల్ల వాళ్ళలో కానివ్వండి, ఆడవాళ్ళలో కానివ్వండి ఫర్టిలిటీ ప్రాబ్లం ఎక్కువ వచ్చేస్తుంది. ఈరోజు మీరు మొత్తం చూస్తూ ఉంటే ఫర్టిలిటీ ప్రాబ్లం మెయిన్ రావడానికి కారణం ఏంటిది అంటే మెయిన్ సోర్సు అల్యూమినియం పాత్రలు. సెకండ్ వైజ్ రిఫైండ్ ఆయిల్ తీసుకోవడం. ఆయిల్ అండ్ మన ఫుడ్లో చేంజెస్, మార్పులు. ఫుడ్లో మార్పులు ఎట్లా వస్తుందండి? ఫుడ్ మనం అదే తీసుకుంటున్నాము. ఫుడ్లో మనం మార్పు తీసుకొస్తున్నాము అనేసి అంటే మనం వాడుతున్న ఫర్టిలైజర్స్. ఎప్పుడైతే శరీరం లోపల టాక్సిక్ లెవెల్ ఎక్కువ పెరిగిపోతుందో ఇమ్యూనిటీ లెవెల్ అనేది తగ్గిపోయేసి నరాలు అనేది వీక్ అయిపోతుంది మనకి ఇక్కడ. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే అయినంత మటుకు ప్రకృతికి దగ్గరికి వెళ్ళాలి. ప్రకృతిని మనం ఎంత దూరం చేస్తామో అది మనకు ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనము పంచభూతాలు ఈ ప్రకృతిని ఎంత కనెక్ట్ అయిపోతామో మన ఆరోగ్యం అంత బాగుంటుంది, మన యొక్క రాబోయే భావితరాలు బాగుంటాయి. ఎప్పుడైతే ప్రకృతితో ఎవరైతే కనెక్షన్ కట్ అయిపోతుందో, ఖచ్చితంగా చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ప్రకృతితో ఎవరైతే కనెక్షన్ కట్ అయిపోతుందో వారి పిల్లలు కానివ్వండి, వాళ్ళు కానివ్వండి బాగా బాధలు పడతారు. అంటే ఉదాహరణకు ఆరోగ్యాలు పాడైపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే నువ్వు ప్రకృతితో కనెక్ట్ లేవు. అసలు నువ్వు పొద్దున లేచి సూర్యుడిని ఎప్పుడు చూసావు? సూర్యునితో కూడా కనెక్షన్ ఉన్నది అనేసి అంటే నీకు నరాలు అనేవి యాక్టివేట్ చేసేస్తుంది. న్యాచురల్ వేడి కదా, న్యాచురల్ వెలుతురు. అండ్ నీకు స్పర్శ అనేది నీకు వెలుతురు తగిలినప్పుడే కదా నీకు ఎనర్జీ వచ్చేస్తుంది. నీకు తెలియకుండానే ఆ వెలుతురు లోపల ఉండే ఎనర్జీని నేను ఏం చేస్తుంది? శరీరాన్ని యాక్టివేట్ చేసేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? మీకు వైటమిన్ డి అనేది ఫామ్ అవుతుంది. ఇమ్యూనిటీ పడిపోకుండా, అలాగే వైటమిన్ న్యాచురల్ సోర్స్ ఆఫ్ విటమిన్ డి వస్తుంది. సో మనకు దీన్ని బట్టి నేను చెప్పేది ఒకటే, పంచభూతాలతో కనెక్ట్ ఉండండి, ప్రకృతితో కనెక్ట్ అవ్వండి, ఎంతైతే అంత శాకాహారులుగా మారండి. ఇది మీకు శరీరానికి ఆరోగ్యానికి మంచిది. అండ్ పాత్రలు, నూనెను కొంచెం అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి, న్యాచురల్ బేస్లో వెళ్ళడానికి ప్రయత్నించండి. అండ్ ప్రకృతి వ్యవసాయం చేసేవారిని ప్రోత్సహిస్తూ ప్రకృతికి దగ్గర అవ్వండి. అండ్ ఆవుకు సంబంధించిన పంచగవ్యాలని వాడండి, పాలను అద్భుతంగా స్వీకరించండి. ఇప్పుడు ఈ చలికాలం కాబట్టి ఇలా చేసుకుంటే మాత్రం మీ యొక్క సమస్య 100% తీరిపోతుంది. థ్యాంక్ యూ గురూజీ, చాలా వివరంగా చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మాకు ఈరోజు అందించినందుకు ధన్యవాదాలు. ఓం నమస్తే జీ.